వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళందరూ డబ్బున్నోళ్ల కింద లెక్కే కాబట్టి 35,000 దాటితే వాళ్ళ ఫీజులు వాళ్లే చెల్లించుకోవాలనే విషయం లేదు. ర్యాంకులు కనుక తక్కువ వస్తే మీరు పేదవాళ్ళైనప్పటికీ కూడా మీకు ఫీజు చెల్లించము, ఆ ఫీజులు మీరే చెల్లించుకోవాలనే విషయం. ఇది ఓ మంచి కాలేజీలలో సీట్ వస్తాయని నేను అడుగుతూ ఉన్నాను. పేదవాళ్లు తమ ఇల్లును వాకిలిని కూడా తాకట్టు పెట్టి ఇంటర్మీడియట్ ని ఒక ప్రధానమైన ఒక జంక్షన్ లాగా ఉన్నత చదువులకు పోయే ఒక వయాలాగా ఎన్నుకొని ఇంటర్మీడియట్ కోసం తల తాకట్టు పెట్టి చదివించుకుంటే ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళు ఉన్న వాళ్ళ కింద లెక్కే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లదు అని. అంటే దీని అర్థం ఏంటి? పేదవాళ్లుగా ఈ రోజు పేదవాళ్లుగా ఉన్నారా లేరా అని చూడాల్సింది పోయి, ఫీజు రియంబర్స్మెంట్కు వాళ్ళ అర్హులా కాదా అని చూడాల్సింది పోయి, నిజంగానే గనక బలహీన వర్గాలకు బీసీలకు నువ్వు ఫీజును రియంబర్స్మెంట్ చేయదలుచుకుంటే ఆ ఫీజులు ఎంత ఏమిటి ఎలా అని కాకుండా ఖచ్చితంగా ఆ ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఆ పిల్లల చదువుకు ఆటంకం రాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొత్త మెలికలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. అంటే మనం చూసాం హై స్కూళ్లలో కానీ ఇంటర్మీడియట్లో కానీ ఓ మంచి మార్కులు వస్తే, పేద పిల్లవాడైనా సరే మంచి మార్కులు వస్తే వాళ్ళ కాలేజీ కోసమని తీసుకుపోయి ఫ్రీగా చదివించిన కాలేజీలు కూడా ఉన్నాయి. ఆ కాలేజీలో చదివి కనుక మంచి ర్యాంక్ వస్తే, మంచి కాలేజీలో సీట్ వస్తే, నువ్వు ప్రైవేట్ కాలేజీలో చదివినావు కాబట్టి నీకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నీకు మంచి ర్యాంక్ వచ్చినా సరే నువ్వు పేదవాడివి కాబట్టి నీకు ఫీజు రియంబర్స్మెంట్ అయినా కూడా ఇవ్వం. ఇది ఏంటి ఆలోచన అనేది? ఇంతటి అవకతవకలు. ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఆ రోజుల్లో మనం పిచ్చి తుగ్లక్ పాలన చెప్పుకునే వాళ్ళం. ఇది కళ్ళారా చూస్తామా ఈ పిచ్చి తుగ్లక్ పాలనని? ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి, ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి. ఈ విద్యా విధానం మీద మీ స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పలేని పరిస్థితులు ఇవాళ మనం కనపడతా ఉన్నది. 5,000కు ర్యాంకు తక్కువ వస్తున్నట, ₹1,00,000 ఆదాయానికి తక్కువ ఉన్నా సరే ఫీజు చెల్లింపు ఉండదు అనేది. అంటే పేదవాడు తను చదువుకోలేక గవర్నమెంట్ బళ్ళల్లోనో గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకుంటుందని మీరే చెప్తున్నారు. ఆ కాలేజీలో చదివిన వరకు తక్కువ ర్యాంక్ వస్తే మళ్ళా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందని మళ్ళీ మీరే చెప్తా ఉన్నారు. ఒకదానికి ఇది లింక్ లేదు. అంటే అన్ని రకాలుగా పంచపాండవులు మంచం కోళ్ళ వలె 4 చూపెట్టబోయి 3 చూపెట్టి 2 రాయబోయి 1 రాసినట్టుగా కనబడతా ఉన్నది. ఏది కూడా ఫీజు రియంబర్స్మెంట్ ని పూర్తిగా విధ్వంసం చేసి ఇలా చదువులని అవకతవకని చూపెట్టేసి మొత్తం చదువులని నిర్వీర్యం చేసి ఇలా ప్రజలని పిల్లలందరినీ చదువులకు దూరం చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ మీనమీసాలు లెక్కేయకుండా మిగిలిన కాలేజీలకు కూడా విద్యార్థులకు సమస్యలు రాకుండా, అనవసర ఆటంకాలు సృష్టించకుండా ఫీజు రియంబర్స్మెంట్ ని స్పష్టంగా పిల్లలకు ఇమ్మీడియట్ గా నాది భరోసా అని చెప్పేసి ఆ జీవోలో ఉన్న అవకతవకలను సరిచేస్తూ విద్యార్థులకు భరోసా ఇవ్వాలి. రెండోది పారదర్శకత లేదు. ఈ రోజు ఆన్లైన్ లేదంట, ఈ రోజు డైరెక్ట్ గా దరఖాస్తులు చేసుకోవాలట. ఇచ్చిన దరఖాస్తులలో ఏమన్నా నష్టం జరిగితే అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కో లేకపోతే వాళ్లకో ఒక దరఖాస్తుని అప్పీల్ చేసుకోవచ్చట. ఎందుకు ఈ దొంగ తిరుగుడంతా? మీకు నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇష్టం లేకపోతే స్పష్టంగా చెప్పండి. విద్యార్థులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది, పేరెంట్స్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఉండాలో వద్దో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈ ప్రభుత్వం ఉంటే దాన్ని ఏం చేయాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ మరొకసారి ఈ విధంగా మోసం చేయొద్దు అని ఆ జీవోని ఇమీడియట్ గా సవరించేసి విద్యార్థులకు ఒక స్పష్టమైన విధానాన్ని తెలియజేసి వాళ్ళ మీద భారం పడకుండా మొత్తం ఫీజులు కూడా గవర్నమెంటే చెల్లించే విధంగా చూడాలని కూడా చెప్తా ఉన్నాం. కోర్టులకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. అవకతవకల్లో రకరకాల విద్యార్థుల సంఘాలు వాళ్ళ కోర్టులకు వెళ్తా ఉన్నాయి. మళ్ళా కౌన్సిలింగ్ లేట్ అయ్యే అవకాశం ఉంది, కౌన్సిలింగ్ ఆగిపోయే అవకాశం ఉన్నది. వీటన్నింటినీ కూడా విద్యార్థులకు ఒక అకాడమిక్ ఇయర్ పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సవరించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇక మూడో విషయం, నిన్న వికలాంగుల సభ జరిగింది. ఆ వికలాంగుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నది. వాళ్ళు సమాజంలో సకలాంగులతో సమానంగా వాళ్ళు పోటీ పడలేకపోతారు. వాళ్లకు న్యాయమైన వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉన్నది. అందుకని మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వికలాంగులకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టి 75 రూపాయలున్న
పెన్షన్ ని 500 రూపాయలుగా పెంచిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది.